వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. అసలే ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి 9 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఒక్కసారి మినహా సైకిల్ పార్టీదే హవా. అలాంటి బలమైన అసెంబ్లీ నియోజకవర్గంలో ఇతర వైసీపీ సమన్వయంతో వ్యవహరించాలి. కానీ వైసీపీ వర్గపోరు తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్ అయిందట. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరుతోంది. ఎమ్మెల్సీ నర్తు రామారావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ మధ్య ఆధిపత్య పోరు పీక్స్ కి చేరింది. ఇటీవల ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ వేదికగా రాజకీయాలు రచ్చకెక్కాయి. శాసన మండలి సభ్యులు నర్తు రామారావు బైక్ ర్యాలీ సెపరేట్ గా నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ ఇచ్చాపురంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఇక కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్చాపురం మండలాల నుంచి భారీగా వైసీపీ శ్రేణులు హాజరైన వెన్నుపోటు దినోత్సవంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రత్యేకంగా బైక్ ర్యాలీ ఏర్పాటును వ్యతిరేకించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఇచ్చాపురంలో స్వయంగా పాల్గొన్నారు. దీంతో ఎమ్మెల్సీ నర్తు రామారావు రావాల్సి వచ్చిందట. వచ్చినా తూతూ మంత్రంగా పాల్గొని వెళ్లిపోయారట. నర్తు, పిరియాల మధ్య రాజకీయ వైరం స్వపక్షంలో విపక్షం అన్నది గడిచిన 2 దశాబ్దాలుగా నడుస్తున్న అంశం. నర్తు రామారావు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీలో నర్తు రామారావు ఉన్నప్పుడు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ జడ్పీ చైర్మన్ భర్త సాయిరాజ్ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ తరపున ఒకసారి, వైసీపీ తరపున మరొకసారి నర్తు రామారావు పోటీ చేసిన గ్రూపు రాజకీయాలు పుణ్యమా గెలవలేకపోయారన్న టాక్ ఉంది. ఇక సాయిరాజ్ ఒకసారి, ఆయన భార్య విజయ ఇటీవలే ఇచ్చాపురం బరిలో వైసీపీ తరపున పోటీ చేసినా అపజయం తప్పలేదు. యాదృచ్ఛికంగా ఈ ఇద్దరి నేతల సయోధ్య లేకపోవడం వల్లే ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయి. అలాగే గడిచిన 3 పర్యాయాలు ఈ ఇద్దరి వైరం టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతోంది. 3 పర్యాయాలుగా టీడీపీ తరపున బరిలో దిగిన డాక్టర్ బెందలాం అశోక్ ప్రతిసారి మెజారిటీ పెంచుకుని హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వ విప్గా ప్రమోషన్ పొందారు. గతంలో నర్తుకు గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏడాదిన్నర క్రితం ఎమ్మెల్సీగా వైసీపీ అవకాశం కల్పించింది. విజయ ప్రస్తుతం జడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఒక్కటైతే తప్ప టీడీపీ కంచుకోటను ఎదురెళ్లే పరిస్థితి లేదు. అలా అని ఇచ్చాపురం వైసీపీ నేతల్లో సమన్వయం కుదిరే పని కాదు అన్నది అంతే వాస్తవం. 2023 ఎన్నికల్లో ఇచ్చాపురంలో పిరియా విజయ సాయిరాజ్, నర్తు రామారావు, పిలక రాజ్యలక్ష్మి, సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కాయల వెంకటరెడ్డి, డి విష్ణుమూర్తిరెడ్డి, నరేష్ కుమార్ అగర్వాల్, నర్తు నరేంద్ర ఇలా చాలా మంది నేతలు టికెట్ కోసం నానా తండాలు పడ్డారు. అందరూ జగన్ వీర విధేయులుగా చెప్పుకోవడం తప్ప ఎన్నికల్లో బరిలో దిగిన నేతకు సపోర్ట్ ఇచ్చిన దాఖలాలు దాదాపుగా లేవు. ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల మధ్య బహిరంగ వార్పై అటు అధిష్టానం నుంచి ఇటు జిల్లా నాయకత్వం వరకు ఎంతగా హెచ్చరించినా ఎవరి దారి వారిదే.